దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. 75 కోట్ల రూపాయలతో చేపట్టే ఆలయ విస్తరణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. ఆలయ విస్తరణతో పాటు భక్తులకు సులభ దర్శనాలు కలగాలన్న కల నెరవేరనుంది. వేములవాడ ఆలయ పునర్నిర్మాణంలో ఆనాటి చాళుక్యుల, కాకతీయుల నిర్మాణ శైలి కనిపించేలా చూస్తున్నారు. ప్రస్తుత ఆలయాన్ని ముట్టుకోకుండా 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగనున్నాయి. కోడె మొక్కులు, సాధారణ దర్శనాలకు వేరువేరుగా ప్రదక్షిణ చేసుకునేలా దారులు నిర్మించనున్నారు. ధర్మగుండాన్ని పూర్తిగా ఆధునీకరించి అభిషేక మండపాలు, నిత్య నివేదన, నిత్య కళ్యాణ మండపాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని గుడి చెరువులో 2 ఎకరాల విస్తీర్ణంలో 3 అంతస్తులో నిర్మించనున్న నిత్య అన్నదాన సత్రం భక్తులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఆలయ విస్తరణ పనులు ప్రారంభించే కంటే ముందే దర్శనాలు, కోడెమొక్కల చెల్లింపులకు ఆటంకాలు లేకుండా భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పనుల కోసం టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రధాన ఆలయ పనుల విస్తరణ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన ఆలయంలో ప్రధాన అర్చకులు నిత్య పూజలు చేస్తారని వారు పేర్కొంటున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు మార్గం సుగమమైందని, గత ప్రభుత్వం చేయలేని పనిని ప్రస్తుత ప్రజాప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో రహదారుల విస్తరణ చేపట్టామని, త్వరలోనే ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఇక్కడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం అట్లే అన్నారు, కానీ అనా పైసలు ఇవ్వలేరు. అక్కడ కూడా 150 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాం. 2023-24 ఆర్థిక బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకున్నాం. 2024-25 ఆర్థిక బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకున్నాం. గతంలో కేసీఆర్ గారు రాజన్న ఆలయం దగ్గర నా లగ్గం ఇక్కడే అయింది, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నా, ఏటా 100 కోట్లు బడ్జెట్లు పెడతాను. నేను ప్రతి బడ్జెట్ అప్పుడు చూసేవాళ్ళం, వేములవాడ రాజన్న ఆలయం పేరు ఉంటుందేమో, బడ్జెట్లో డబ్బు పెడతామని చెప్పి ఒక భక్తుడి అంటే గతంలో దేవస్థానం పనిచేసిన అనుభవంతో ఒక భక్తుడిగా చూస్తే ఏ రోజు కూడా బడ్జెట్లో అనా పైసలు పెట్టలేదు. ఈరోజు